కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మీ అందరికీ తెలుసు. ప్రాకృతికంగా లభించే ఈ డ్రింక్లో పలు పోషకాలు, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. సమ్మర్లో హైడ్రేషన్కి ఇది చాలామందికి ఫేవరెట్ డ్రింక్, కానీ కొందరికి ఇది అసలే మంచిది కాదు. కొబ్బరి నీళ్ళ వల్ల లాభాలు ఏంటంటే డీహైడ్రేషన్ని తగ్గిస్తుంది, ఎండ వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది, సహజంగా ఎనర్జీని అందిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కొంతమేర ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఎవరు తాగకూడదంటే కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు అస్సలు ఈ కొబ్బరి నీళ్ళు తాగకూడదు. క్రియాటిన్ ఎక్కువగా ఉన్నవారు, సీకేడి అనే సమస్యతో బాధపడేవారు, లేదా డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, వీళ్ళందరూ తాగకూడదు అనమాట. వీరి కిడ్నీలు పొటాషియాన్ని శరీరం నుండి బయటకు పంపలేవు. కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది తాగితే హైపర్ కలేమియా అనే ఒక సమస్య వస్తుంది. ఇది గుండె సంబంధిత ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. రక్తంలో ఇప్పటికే పొటాషియం లెవెల్స్ అధికంగా ఉన్నవారు ఇది మరింత పెరిగి గుండె రిస్క్ను పెంచుతుంది. కొబ్బరి నీళ్ళు ఏ సమయంలో తాగితే బెటర్ అండి డాక్టర్ గారు అని అడిగారు చాలామంది. ఇది తాగడానికి ప్రత్యేకమైన సమయం అనేది ఏమీ లేదు, కానీ శరీరానికి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి, అధికంగా తాగొద్దు. కాబట్టి మీరు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నా లేదా మీ పొటాషియం లెవెల్స్ పెరిగి ఉంటే కొబ్బరి నీళ్ళు తాగకుండా ఉండడమే మంచిది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.